హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో బెల్లం వేసి కమ్మనైన సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. బెల్లం వేసి పాలు వేసి పాయసం చేస్తే పాలు విరిగిపోతూ ఉన్నట్లుంటాయి. అలా కాకుండా పాలు విరిగిపోకుండా ఎంతసేపు అయినా పాయసం చిక్కబడకుండా టిప్స్తో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతలతో ఈ సగ్గుబియ్యం బెల్లం పాయసాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒంటికి చలవ చేసే కమ్మనైన సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని అందులో సరిపడా వాటర్ వేసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. 2 అవర్స్ అయ్యాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పులు వాటర్ వేసుకొని కొంచెం వాటర్ మరిగాక ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం సాఫ్ట్గా అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇందులోకి 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు గరిటతో మిక్స్ చేస్తూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. పాయసం కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. పాలు వెంటనే వేస్తే పాలు విరిగిపోతాయి. కొంచెం పాయసం చల్లారాక పొగలు తగ్గి గరిటతో మిక్స్ చేస్తూ ఒక 40 సెకండ్స్ అయ్యాక కొంచెం వేడి తగ్గుతుంది. అప్పుడు ఇందులోకి గోరువెచ్చని పాలను 3 నుంచి 3.5 కప్పులు వేసుకోవాలి. పాలన్నీ వేసాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. హాట్గా సర్వ్ చేసుకోవడమే. బెల్లంతో హెల్తీగా చేసాం కాబట్టి ప్రతి ఒక్కరూ తినచ్చు. మీరు ఒకసారి ఈ విధంగా బెల్లం సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.